మురళి ఏంటి ఓవరాల్‌గా చూసినప్పుడు అంటే జగనన్న ఓటమి ఖాయం. ఏంటి షర్మిల గారు పెళ్లి పనుల్లో ఎక్కడో బిజీగా ఉన్నట్టున్నారు రాజస్థాన్‌లో. మరి మీరేమన్నా ఇది ఐటమ్ ఏంటి చెల్లెలు జోస్యం చెప్పిందా? షర్మిల ఎప్పుడు చెప్పింది? నిన్న సార్ అది నగరిలో జరిగినప్పుడు నిన్న కాదు సార్ మొన్న సార్ అది ఓకే. చిత్తూరు జిల్లా నగరి రోజా యొక్క నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంగా ఆమె షర్మిల ఆ విధమైనటువంటి కామెంట్స్ చేశారు. ఎందుకంటే ఆమె రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటిస్తూ వస్తున్నారు. ఆ పర్యటనలో భాగంగా అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె కొంచెం ఘాటైన కామెంట్లు చేశారు. ఎందుకంటే రోజా కొంచెం దుందుడుగ్గా మళ్ళీ ఎదురు సమాధానం చెప్తుందని భావించారో లేకపోతే చిత్తూరు జిల్లాలో కొంచెం అంటే రోజాను రోజాను షర్మిల పోటీ పడితే రోజా వెనక తగ్గాల్సిందే. ఎందుకని అంటారు అని అంటే అది మురళికి అర్థమైంది, అది నాకు అర్థమైనది, ఖచ్చితంగా మీకు అర్థమైనది, ప్రజలకు కూడా అర్థమైనది. అంతే కదా. అంటే రోజా మాట్లాడి ఊరుకునిద్ది, షర్మిల ఇంకొక అడుగు ముందుకు వేసిద్ది. అందుకని ఓకే షర్మిల మాట్లాడితే రోజా శుచి చూడట్టుగా సర్దుకొని వెళ్ళాల్సింది. అంటే అంత ఘాటుగా మాట్లాడలేదు, విమర్శని అంత ఘాటుగా కౌంటర్ చేయలేదు సార్. రోజా మాట్లాడింది సార్, ఒకే ఒక్క ముక్క అంతే సార్ అన్నమాట. ఏమని? రాజశేఖర రెడ్డి గారి కుమార్తె కాబట్టి నేనేం అందలుచుకోలేదు అందా, లేకపోతే అంతే రాజశేఖర రెడ్డి బిడ్డ అని చెప్పుకుని ప్రచారం చేసుకుంటున్నారు, అసలైన రాజశేఖర బిడ్డ జగన్మోహన్ రెడ్డి అంది, అంతే సార్, ఇంకేం అనలేదు సార్. అసలైన రాజశేఖర రెడ్డి బిడ్డ అంటే ఇద్దరు రాజశేఖర రెడ్డి బిడ్డలే కదా. అలా మాట్లాడితే ఎలా? అంటే రాజకీయ వారసత్వం అని అనుకోండి సార్ ఆ భావన. సరే, అది వేరే విషయం. అంటే ఎన్టీ రామారావు గారు మహిళలకు కూడా సమాన హక్కు అన్నారు కదా, 50% వాటా అన్నారు కదా ఆస్తిలో. రాజకీయంగా కూడా మరి 50% ఇది వస్తుంది కదా. సరే చూద్దాం. మరి ఇందాక మీరు చెప్పినట్టు షర్మిలతోటి రోజాకి ఢీ కొనడం కరెక్ట్ కాదని ఉద్దేశం, ఆవిడ ఏదో విమర్శించాలి కాబట్టి తన నియోజకవర్గానికి వచ్చింది. లేదు అట్లా వెళ్ళరు, వ్యాఖ్య చేసి అలా వెళ్ళరు. నువ్వేమన్నా ఆలోచించు. కానీ షర్మిల మాట్లాడిన దానికి తిరిగి రోజా ఆ స్థాయిలో కౌంటర్ ఇవ్వలేదు. రోజా జారిపోయి కౌంటర్ ఇస్తే షర్మిల తిరిగి దానికి 2 డబుల్ ఇచ్చింది. ఇంకా అంత కూడా కాదు అనుకుంటే షర్మిల నగరి వెళ్ళిద్ది. ఇంకా అప్పుడు ఆ యుద్ధాన్ని ఎవరు ఆపలేరు. షర్మిల ఇక్కడ కేసీఆర్ గారినే ఎలా పడితే అలా మాట్లాడింది. కేసీఆర్ గారిని సీఎం అధికారంలో ఉన్నాడు, వయసులో పెద్ద ఆయన, ఎలా పడితే అలా మాట్లాడేసింది. తనకి ఆ మాట్లాడేటువంటి విషయంలో ఆ చిన్నంతరం పెద్దంతరం ఇది మాట్లాడాలి ఇది మాట్లాడకూడదని కూడా ఏమీ లేదు. వాళ్ళని అట్లా మాట్లాడేస్తే రోజాను మాట్లాడటమే ఉంది, ఇక ఏమైనా మాట్లాడిద్ది. అందుకని వాళ్ళు వెళ్ళకుండా ఉండటం రోజాకే మంచిది షర్మిల కంటే కూడా. సరే, మొత్తానికి షర్మిల అయితే రాజస్థాన్లో పెళ్లి పనుల్లో రావుడుకున్నారని ఇందాక ఎవరో పెళ్ళికి వెళ్తున్నామండి అని చెప్పారు ఎవరో. సరే రైట్. రాజధాని